హాయ్ అండి, నేను మీ లత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ చాలా సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. అందుకోసమని 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి నేను. ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయలను ఒక గిన్నెలో వేసుకొని మనం ఆమ్లెట్ కలుపుకోవటానికి ఒక గిన్నెలో ఉల్లిపాయలు వేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం కారం, పచ్చిమిరపకాయలు 2 వేసాం కాబట్టి కారం కొంచెం సరిపోద్దండి. వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలండి. ఈ కలిపేసుకున్న దాంట్లో నేనైతే 4 గుడ్లు తీసుకున్నానండి. 4 గుడ్లని ఇందులో కొట్టుకుంటున్నాను చూడండి. గుడ్లు కొట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఇవ్వండి, గుడ్లు మొత్తం ఇందులో కొట్టేసుకున్న తర్వాత మనమైతే దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇది ఎంత బాగా కలుపుకుంటే ఆమ్లెట్ మనకి అంత బాగా వస్తుందండి. ఈ లోపైతే అది బాగా కలిపేసి పక్కన పెట్టుకొని బ్రెడ్ని అయితే నేను సైడ్లు తీసేస్తున్నానండి. మనకి ఎప్పుడైనా సైడ్స్ తీసేసుకుంటేనే బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్కి. స్టవ్ అంటించుకొని మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవటానికి ఇది స్టవ్ అంటించుకొని పెనం పెట్టుకొని మనం కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ ముక్కలను అయితే కాల్చుకోవాలండి. నేనైతే ఆయిల్ చికెన్ ఫ్రై చేశానండి, ఆయిల్ అయితే వాడుతున్నాను. చూడండి, ఆమ్లెట్ అయితే వేసేసుకొని దాని మీద అయితే మనం కాల్చి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను అయితే ఇలా పెట్టుకోవాలి. ఇది హైలో పెట్టద్దండి, మీడియంలో పెట్టి కాల్చుకోవాలండి, సిమ్లోనే. చూడండి, మనకు బాగా కాలింది కదండి. ఇప్పుడు తిరగేస్తున్నాం చూడండి ఆమ్లెట్ మనకి చాలా బాగా వచ్చింది కదండి. ఇప్పుడు అటు కూడా కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకొని మడత పెట్టేసుకోవటమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి బ్రెడ్ ఆమ్లెట్. ఏ టిఫిన్లో లేనప్పుడు చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి, త్వరగా కూడా అయిపోద్ది. అలాగే ఇది హెల్దీ ఫుడ్ అండి, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒకసారి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.